దేవుని నామానికే మహిమ కలుగును గాక. సేవకురాలకి, మా ఆత్మీయ తల్లికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా సహోదరులందరికీ, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సహోదరికి నేను కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన చేసినందుకు దేవుని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ఈ దినములా నేను ఈరోజు ఇంటికి చేరుకున్నానంటే నిజంగా మీరందరూ చేసిన ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ఇలా ఇంటికి చేర్చారు. ఈరోజు డిశ్చార్జ్ అయిపోయింది ఐసు తల్లి. ఆ దినము సాటర్డే అయితే మేము ఎంతగానో మానసికమైన ఒత్తిడిలో ఫ్రైడే నైట్ నుంచి ఎంతగానో మేము నలిగిపోయాము. అది చెప్పలేము, మాటలతో అయితే చెప్పలేము. అది అనుభవించాము. అది చాలా చాలా శోధన గుండా ప్రయాణం చేసాం ఆ రోజు నైట్ అంతా. ఆ తెల్లవారి తీసుకెళ్ళడం హాస్పిటల్కి కూడా చాలా భయంకరంగా వెళ్ళాము. ఎలా అంటే ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్ళాము. అయితే వాళ్ళైతే అమౌంట్ కూడా వాళ్ళు ఎక్కువే చెప్పారు. ప్రభా పాప పరిస్థితి ఇలా ఉంది, అమౌంట్ చూస్తే వాళ్ళు మొత్తానికి అయితే ఫస్ట్ 80,000 అడిగారు వాళ్ళు. తర్వాత వాళ్ళు 50,000 అడిగారు. ఏదైతే అదే అవుతుందిలే అని చెప్పేసి ఇంకా పాప పరిస్థితి కండిషన్ బాగోలేదని ఏ డాక్టర్ని అడిగినా, ఆ రిపోర్ట్స్ ఎవరికి పంపించినా వాళ్ళు ఒకటే చెప్పేవారు, ఇంకా ఆపరేషన్ అవ్వలేదా, ఇంకా ఆపరేషన్ అవ్వలేదా అని. అంటప్పుడు మాకు చాలా భయం వేస్తుంది. అంటే దేవుని బట్టి మేము భయం లేకుండా ఉన్నప్పటికీ ఈ లోకంలో ఉన్నాం కనుక సర్జరీ అయితే పాపకు చాలా అవసరము. లేకపోతే పాప బ్రతకదు అని ఆ సెల్స్ అన్ని మొత్తం కంప్లీట్గా శరీరం అంతా వెళ్ళిపోతే తర్వాత అయితే మేము ఏమి చేయలేమని డాక్టర్ చెప్పినప్పుడు మేమైతే ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఆత్మీయ తల్లితో కూడా మేము చెప్పి ప్రార్థన చేయించుకున్నాము. ఆవిడ కూడా ఎంతగానో మా కొరకు ప్రార్థన చేశారు. మా సంఘం అంతా నిజంగా ఇలాంటి సంఘంలో నేను ఉన్నందుకు నేను ఈరోజు దేవుళ్ళు అతిశయిస్తున్నాను. ఎందుకంటే గొప్ప సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. సహోదరుల్ని